యుద్ధంలో ఏం జరుగుతోందంటే ఒక దాన్నేమంటారు షేర్ మార్కెట్ కుంభకోణం జరుగుతున్నదనేది అమెరికా మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. $920 మిలియన్ క్రూడ్ ఆయిల్ ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా 3:40 తెల్లవారుజామున టైంలో యుద్ధం ఆగిపోతుంది అన్నటువంటి మెసేజ్ వచ్చింది. వెంటనే ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవంగా యుద్ధం ఆరంభం గాని, యుద్ధం కొనసాగుతూ ఉండటం గాని, యుద్ధం మధ్యలో తగ్గుతుండటం, పెరుగుతుండటం గాని వీటన్నిటి వెనకాల వైట్ హౌసు లేదా అమెరికాకి సంబంధించినటువంటి కొన్ని సంస్థల హస్తం ఉంది అన్నటువంటి పాయింట్‌ని కొన్ని మీడియా సంస్థలు అమెరికాలో వ్యక్తం చేస్తున్నాయి. ఆయిల్ ధర పెరగడం, ఆయిల్ ధర తగ్గడం ఇవన్నిటి వెనకాల కూడా యుద్ధం ఆధారపడి ఉంటే, ఆ యుద్ధంలోని నిర్ణయాలు ఈ ల్యాబీ ఆలోచనలకు అనుగుణంగా జరుగుతున్నాయి. గంటల్లో లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. గంటల్లో ప్రజల సొమ్ము దోచేసుకుంటున్నారు అన్నది వీళ్ళ ఆరోపణ.